హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అక్క అనే పిలుపు ఎక్కువ రోజులు నా జీవితంలో ఎప్పుడూ ఉండలేదు. అలా పిలవాలంటే నాకు చాలా భయంగా ఉందని చెప్పేసి మిస్ అమ్మ చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మీ నాన్న కూడా మీ అక్కను దూరం చేసిందని చెప్పేసి బాధపడుతున్నాడు కదమ్మా. ఎలాగైనా అమర్తో వెళ్ళి నువ్వు కూడా వెనుకలాడు. అన్యాయంగా దేవుడు దూరం చేశాడు. ఏదో ఒక రోజు మీ అక్క దగ్గర అవుతుందని చెప్పేసి అంటుండగా, ఏదో ఒక రోజైనా ఆ దేవుడు ఖచ్చితంగా అక్కను కలిపే రోజు చూపిస్తాడని నమ్మకం ఉంది అని చెప్పేసి మిస్ అమ్మ అంటుంది. లోపు అమర్ రెడీ అయ్యి వచ్చిన తర్వాత మిస్ అమ్మ వెళ్దామా అని చెప్పేసి అంటుండగా, సరే అండి అని చెప్పేసి బయలుదేరుతుండగా ఈలోపు అమర్ అని చెప్పేసి మను పిలుస్తుంది. ఏంటి అని చెప్పేసి అమర్ అడుగుతుండగా, నేనున్నానని మర్చిపోయారా, లేకుంటే నేను వద్దని వెళ్ళిపోతున్నారా అని చెప్పేసి మనోహరి అడుగుతూ ఉంటుంది. శుభకార్యానికి వెళ్తున్నప్పుడు చంకన పెళ్లి పెట్టుకొని ఎవరైనా వెళ్తారా అని చెప్పేసి అనుకుంటుండగా, నాన్న దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు ఒక్కసారైనా చెప్పాలనిపించలేదా మిస్ అమ్మ అని చెప్పేసి మనోహరి చిన్న నాటకంతో మాట్లాడుతూ ఉంటుంది. నన్ను పెద్ద కూతురు అనుకున్నాడు. అలాంటి పెద్ద కూతురు నాన్నను హాస్పిటల్లో చూడడానికి రాకూడదు అనుకుంటున్నావా అని చెప్పేసి మనోహరి అంటూ, రాకూడదని ఎవరు చెప్పారు మనోహరి గారు? ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఇవాళ రావాలి. ఎందుకంటే వార్డెన్ సరస్వతి గారు అదే హాస్పిటల్లో ఉన్నారు కదా అని చెప్పేసి మిస్సమ్మ మాటలు విన్న మనోహరి షాక్ అయిపోతుంది. ఎందుకో ఇవాళ ఆవిడకు స్పృహ వస్తుంది. స్పృహ వచ్చిన తర్వాత ఈయనకి అన్ని నిజాలు చెప్పినట్టుగా ఈరోజు నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది అని చెప్పేసి మిస్సమ్మ మాటలు విని మనోహరి కోపంతో చూస్తూ ఉంటాయి. ఆవిడ నిజాలు చెప్తున్నప్పుడు ఈయన వింటున్నప్పుడు నువ్వు పక్కన లేకపోతే ఎలా? అయినా ఇది మాత్రం నిజం, భలే గుర్తు చేశావు అని చెప్పేసి మిస్ అమ్మ అంటూ, నోరు తెరిస్తే కదా నిజాలు చెప్పడానికి అని చెప్పేసి మనోహరి మనసులో పదండి వెళ్దాం అని చెప్పేసి అంటుండగా, ఈలోపు హాస్పిటల్కి బయలుదేరుతుండగా ఆరు మనసులో అనుకుంటుంది, వీళ్ళతో హాస్పిటల్కి నేను కూడా వెళ్తాను చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఎలాగో గోరె నన్ను బంధించబోతున్నాడు కదా, ఇక మా వాళ్ళ పక్కన ఉన్నట్టుంటుంది అని చెప్పేసి వారు అనుకుంటుండగా, ఈలోపు మనోహరి మనసులో ప్రతిసారి దానికి ఏదో హక్కైనట్టుగా అమర్ పక్కన వెళ్ళి కూర్చుంటుంది. ఈసారి నేను ముందు వెళ్ళి అమర్ పక్కన కూర్చుంటాను చెప్పేసి అనుకుంటుంది. అది వెనక కూర్చొని కుళ్ళుకుంటుంది అని చెప్పేసి అంటుండగా, ఈలోపు డోర్ తీస్తుండగా రాత్రు సార్ అని చెప్పేసి గట్టిగా అరుస్తారు కదా, అందరూ ఉలిక్కి పడతారు. ఏమైంది రాత్రు అని చెప్పేసి అమర్ అడుగుతుండగా, సార్ మేడం నాన్నగారి గురించి ఇక కాస్త క్లూ దొరికింది సార్ అని చెప్పేసి రాత్రి చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా మాటలు విన్న మను షాక్ అయిపోతుంది. నిజమా అని చెప్పేసి మిస్సమ్మ అంటుండగా, ఏం తెలిసింది రాత్రి అని చెప్పేసి అడుగుతుండగా, అనాథాశ్రమంలో కాస్త మంది ఎక్కువ ఉంటుంది కదా, వేరే ఇక ఆశ్రమంలో తక్కువ ఉన్న పిల్లల్ని అక్కడికి పంపించేస్తారట సార్. అవును రాతు, మా అక్కను కూడా చాలా ఆశ్రమాలకు మార్చారు, అందుకే మా అక్కను కూడా కనిపెట్టలేకపోయాం. ఇలాగే మేడం గారిని కూడా చాలా ఆశ్రమానికి మార్చారట సార్ అని చెప్పేసి అంటుండగా, అయితే ఇక ఏ ఆశ్రమంలో వాళ్ళ డీటెయిల్ కాస్త తెలిసాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అమర్ నాన్న. కాదట సార్, ఇక వాల్దన చిల్డ్రన్స్ నుంచి సరస్వతి వార్డెన్కి మారట సార్ మేడం గారు అని చెప్పేసి ఈ విషయం విని అందరూ షాక్ అయిపోతారు. మాట మిస్ అమ్మ రామూర్తి అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. సరస్వతి అంటే ఆవిడ మీకు తెలుసా అని చెప్పేసి రాత్రుని అడుగుతుండగా, ఆవిడ అందరికీ తెలుసమ్మా, నీకు కూడా తెలుసు అని చెప్పేసి నిర్మల అంటూ, నేను ఏది జరగకూడదనో అదే జరుగుతుంది. బాగి ఆరు అక్క చెల్లెలని తెలిసిపోయేలా ఉందని చెప్పేసి మనోహరి కంగారు పడిపోతుంటుంది. నాకు తెలియడం ఏంటి అత్తయ్య, మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మిస్ అమ్మ, మీ ఇంట్లో వార్డెన్గా ఉన్నవారే, అతని ఆవిడ పేరే సరస్వతి వార్డెన్ అని చెప్పేసి అమర్ చెప్తాంటి. సరస్వతి ఆవిడనా అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ అనుకుంటుండగా, అరరే నేను కూడా మర్చిపోయా, ఎన్ని రోజులు పక్కనున్నా కూడా ఇక వాళ్ళ అక్క అదే ఆశ్రమంలో ఉందని ఇక నేను కూడా చెప్పడం కూడా మర్చిపోయా అసలు అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఏంటి మిస్సమ్మ, ఇక వార్డెన్ గారే ఆ సరస్వతి గారని మీ ఇంట్లో ఉన్నవారని తెలియదా అని చెప్పేసి అంటుండగా, తెలిస్తే మా అక్క గురించి ఖచ్చితంగా అడిగేదాన్ని కదండి అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. అందరు కలిసి మిస్సమ్మని చూస్తుండగా, ఏంటి అలా చూస్తున్నారు, మా అక్క కూడా సరస్వతి ఆశ్రమంలో పెరిగిందట అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. అందుకనే ఆవిడ కలిస్తే మా అక్క వివరాలు తెలుస్తాయని ఆవిడ గురించి
చాలా రోజులు వెతుకుతున్నా అని చెప్పేసి మిస్ అమ్మ ప్రపంచం చిన్నదనుకుంటాం కానీ మరీ ఇంత చిన్నది అనుకోలేదమ్మా. మీ అక్క ఉన్ను నా కోడలు ఒకే చోట పెరిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి ఒక చోట పెరగడం కాదు, ఆ ఇద్దరు ఒకటే అనేది మీరు తెలుసుకోకుండా నేను అడ్డుపడతానని చెప్పేసి మనోహరి మనసులో రాతుర్ వెంటనే చైల్డ్ ఆఫీస్కి వెళ్ళి వెనుకులాడదాం పదా అని చెప్పేసి అమర్ అంటాడు. ఏమండి ఒక చిన్న హెల్ప్, ఎలాగో ఆరు అక్క పేరెంట్స్ని వెనుకులాడడానికి వెళ్తున్నారు కదా, మా అక్క గురించి కూడా కనుక్కుంటారా అని చెప్పేసి మిస్ అమ్మ అమర్కి చెప్తుంది. అరే మిస్ అమ్మ కనుక్కుంటానని చెప్పేసి అమర్ అంటుండగా నిజం బయటపడక ముందుకే అందరిని ఇక్కడ తీసుకెళ్లాలని చెప్పేసి మనోహరి మనసులో అనుకుంటుంది. స్టార్ట్ అవుతామని చెప్పేసి అంటుండగా సరే అని చెప్పేసి అమర్ అంటాడు కదా, ఈ లోపు అమర్ పక్కన కూర్చోాలని చెప్పేసి మనోహరి అనుకుంటుంటుంది కదా. అమ్మ మనోహరి అదే కార్లో అందరు వెళ్ళడం ఏంటి, ఈ కార్లో వెళ్దాం పద అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే మనోహరి మిస్ అమ్మ మీద కోపంగా చూస్తుండగా ఇది ఏం పందెం కాదు, ఇక పక్కన ఎవరొచ్చి ముందు కూర్చునడానికి అని చెప్పేసి మిస్ అమ్మ మనోహర్తో అంటే దానికి ఒక అర్హత ఉండాలి, ఇక హక్కు అనేది సంపాదించుకోవాలి, నువ్వు బాధపడకు, ఇక జీవితాంతం ఆయన పక్కన ఉండే అర్హత నీకు ఎప్పటికీ ఉండదు అని చెప్పేసి మిస్ అమ్మ వార్నింగ్ ఇస్తుంది. అందరూ ఇటే వైపు చూస్తున్నారు, ఇంకా తెగడానికి లాగాలనుకుంటే లాగితే తెగిపోతుంది, నీ బతుకు బయటపడుతుందని చెప్పేసి మిస్ అమ్మ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు మరీ ఇంత చిత్తుగా ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, మరీ బుద్ధిగా వెళ్ళి వెనకాల కూర్చో సరేనమ్మా. మనోహరి కారులో కోపంగా కూర్చుంటుంది కదా, అప్పుడు ఆరు కూడా వెళ్తూ ఉంటుంది కదా. దేవుడు మనుషులను ముట్టుకునడానికి ఒక చిన్న అవకాశం ఇచ్చుంటే ఈ మనోహర్ని పిచ్చ కొట్టేదాన్ని అని చెప్పేసి ఆరు అనుకుంటూ లోపు పిల్లలకు లంచ్ టైం అవుతుంది కదా. అబ్బా లంచ్ టైం దొరకంగానే ఉల్లాసంగానూ ఉత్సాహంగానూ అవుతుంది అని చెప్పేసి అంజు అమ్ముతో అంటూ ఉంటుంది. మిస్ అమ్మ నాకు ఒకటి ఇచ్చింది, నేను చెప్పానా మిస్ అమ్మ ఇక అమ్ముని తన వైపు తిప్పుకునడానికి ఇక పాకెట్ మనీ ఇచ్చిందని. పాకెట్ మనీ కాదు అంజు, ప్రేమ అని చెప్పేసి అమ్మ ప్రేమ, ఇక అమ్మ నా పక్కన ఉందని ఇక నమ్మకం, మిస్ అమ్మలో అమ్మ ప్రేమను చూసుకుంటున్నాను చెప్పేసి అమ్ము మీరు కూడా ఏదో రోజు మిస్ అమ్మను అమ్మలా చూస్తారులే తినండి అని చెప్పేసి అంటుండగా ఈ లోపు బంటి వచ్చి హలో, ఇక లీడర్ కాదు ఆగస్టు 15 వస్తుంది, ఇక ఏం చేయరా ఏంటి, అరే బంటి నీ బుర్ర పనిచేయరా ఏంటి అని చెప్పేసి అంజు అంటుంది. ఆగస్టు 15 అంటే ఇక మనం చేసేది ఏదైనా మనమే కొత్తగా ప్లాన్ చేయాలని చెప్పేసి బంతి అంటుండగా అవునా బంతి నాకు తెలియదులే, నేను కొత్తగా ప్లాన్ చేస్తాలే, ఇక కొత్తగా ప్లాన్ అంటే పూరి తిన్నంత విలువ అనుకుంటున్నావా అని చెప్పేసి బంటి అమ్ముతో బంటి నువ్వు నా చేతిలో అయిపోయిరావని చెప్పేసి బంటిని కొట్టడానికి అంజు వెళ్తుండగా అప్పుడు అమ్ము అంజుని పట్టుకుంటుంది. ఇక నువ్వే పూరిలా ఉన్నావురా, అలాంటిది మమ్మల్ని అంటావా అని చెప్పేసి గంతులేస్తూ ఉంటుంది. బంటి మీ వల్ల కాదులే ఏంద్రా లెక్క, ఖచ్చితంగా మా వల్ల అవుతుందిరా, ఇక నీకు చెప్తున్న వినరా, అంతా మా అమ్మే సెట్ చేసుకుంటుంది, మా అమ్మే ఖచ్చితంగా అన్నీ చూస్తూ ఉంటుంది. నేతాజ్ ఇక గెటప్ ఒకరు, నేను భరతమాత గెటప్ అని చెప్పేసి అలా చెప్తూ ఉండిపోతుంది అంజు. ఇక అమ్ము ఆనంద్ మాత్రం అంజు వైపు కోపంగా చూస్తూ ఉంటారు. పొట్టి భరతమాత అని చెప్పేసి పిల్లలు కలిసి గొడవ పడుతూ ఉంటారు. ఇక అమర్ రామూర్తిని కలవడానికి హాస్పిటల్కి వస్తాడు కదా, ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పాలో, ఇక ఎలా మీకు రుణపడి ఉండాలో అర్థం కావట్లేదు బాబు అని చెప్పేసి రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు. కూడా వస్తుంది కదా చూస్తూ ఉంటుంది, నా ప్రాణాలు కాపాడిన దేవుడు బాబు మీరు అని చెప్పేసి అమర్ని పొగుడుతూ ఉంటాడు రామ్మూర్తి. అక్కడి నుంచి లేచి నిలబడతాడు కదా, ఏమైందండి అని చెప్పేసి మిస్ అమ్మ అంటుండగా థ్యాంక్స్ అండి, ఆయనకి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నా బాబు అని చెప్పేసి నిర్మల అంటుండగా అదే అమ్మ నన్ను పరాయవాడి చేసి మాట్లాడుతున్నాడు కదా, అంటే ఈయన నా కుటుంబం మనిషి అనుకొని ఎన్ని రోజులు బాధ్యత అనుకొని ఆయన ఆపరేషన్ ప్రతి ఒక్కటి చూసుకున్నాను కదా, అని నేను ఆయనకి ఏమీ కాదని ఈరోజు అర్థమైందని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. అమర్ చేపట్టుకొని అయ్యో బాబు నేను నిన్ను పరాయవారి అనుకోవడం ఏంటి, దయచేసి అలా అనుకోకు బాబు అని చెప్పేసి అంటాడు. ఇకపోతే ఏంటండి రుణం దేవుడు బాధ్యత అని ఇన్ని మాటలు ఎందుకు వస్తాయని చెప్పేసి అమర్ అంటాడు. ఒకవేళ మీ కూతురు ఆపరేషన్ చేపిస్తే ఇలాగే ట్యాంక్ చెప్తూ ఉంటారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మీరు నా భార్యకి తండ్రి, మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత అని చెప్పేసి అమర్ నోట ఆ మాట విని మిస్ అమ్మ ఆరు
మురిసిపోతుండగా షాక్ అయిపోతుంది మనోహరి. చాలు బాబు, ఈ ఒక్క మాటతో నా భయాలన్నీ పోయాని చెప్పేసి రామ్మూర్తి అంటుండగా అప్పుడు మంగళ మనోహర్తో అయిపోయా, ఈ ఒక్క మాట కూడా అయిపోయా అని చెప్పేసి అంటూ ఉంటుంది. సూట్ కేసు సర్దుకో మనోహరి అని చెప్పేసి మంగళ అంటూ ఉంటుంది. నాన్న చెప్పడం మర్చిపోయాను, మన అక్క గురించి తెలుసుకోవాలంటే సరస్వతి వార్డెన్ని కలవాలని చెప్పారు, కోసం నువ్వు వెతుకుతున్నావు కదా అని చెప్పేసి మిస్సమ్మ రామ్మూర్తితో అంటుండ. ఆవిడ ఎవరో కాదన్నానా, మన ఊర్లో మన ఇంట్లో ఉన్న ఆవిడే సరస్వతి వార్డెన్ అని చెప్పేసి మిస్సమ్మ చెప్తారిగా. రామ్మూర్తి ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా, ఆవిడే సరస్వతి వార్డెన్ గారు అని చెప్పేసి రామ్మూర్తి అడుగుతూ ఉంటా. భగవంతుడా, ఇన్నాళ్ళకి నా మొర ఆలకించి నా కూతుర్ని నన్ను కలుపుతున్నావని చెప్పేసి రామ్మూర్తి అంటూ ఉంటాడు. సరే నా కూతురు కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలని చెప్పేసి బాధపడుతుండగా ఆరు ఏదో తెలియని బాధగా ఒక్కొక్క నిజం బయటపడిపోతుంది. నిజం బయటపడిపోతే అమర్ జీవితంలో నుంచి ఇంట్లో నుంచి నేను శాశ్వతంగా బయటపడాల్సి వస్తుందని చెప్పేసి మనోహర్ అనుకుంటూ ఉంటాడు. ఎక్కడున్నాడమ్మా, ఆవిడని కలవాలి, నా కూతురు గురించి కనుక్కోవాలని చెప్పేసి అంటుండగా ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు బావగారు, తను కోమాలో ఉందని చెప్పేసి అంటే సరస్వతి మేడం ఇక్కడే ఉన్నారని చెప్పేసి ఆరు అనుకుంటుండగా అయితే ఆవిడ కళ్ళు తెరిస్తే మన అక్క గురించి తెలుస్తుంది కదా అని చెప్పేసి ఈ విధంగా రామ్మూర్తి అంటుండగా అవునానని చెప్పేసి మిస్సమ్మ అంటుండగా స్పృహలోకి వస్తే మీ కూతురు గురించితో పాటు ఇక నా భార్యను చంపిన హంతకురాలు గురించి తెలుస్తుందని చెప్పేసి అంటుండగా మనోహరి షాక్ అయిపోతుంది.